వందల కోట్లు రాజ్యసభ సభ్యుల్లాగా ఇచ్చుకోవడము, సభ్యుల్లాగా అవడము, దోచుకోవడము. ఇంకెంతకాలం ఈ దేశ ప్రజలు ఇటువంటి అవినీతి లంచగొండితనం అనేటువంటి కాంగ్రెస్ని భరించాలి? ఒక పక్క ఉచితాలని చెప్తున్నారు, ఇట్లా దోచుకుంటూ దాంట్లో 1% 2% ఉచితాలని చెప్పని ప్రజలను మాయ చేసి మభ్యపెడుతున్నారా? అంటే ప్రజలు శాశ్వతంగా మంచి ఉపాధిని పొంది వాళ్ళు దీర్ఘకాలికమైనటువంటి ప్రయోజనం పొందాలన్న కోరిక మీకు లేదా? బాధ్యత మీకు లేదు. పైగా మళ్ళీ మీరు మమ్మల్ని బీజేపీని విమర్శించేటటువంటి మాటలు మాట్లాడుతూ ఉన్నారు. సిగ్గుండాలి కాంగ్రెస్ నాయకులకి. తిరిగి తిరిగి మాట్లాడుతున్నారు రాష్ట్రాలు మొత్తం. మేము మంచి పాలన అందిస్తాము, మీ పాలన చూడలేదా 6 దశాబ్దాల నుండి? ఇంకా ఎందుకు ప్రజల్ని ఇప్పుడు మోసం చేద్దామని? ఖచ్చితంగా మేము బీజేపీ తరఫున ఒకటే చెప్తున్నాము, దేశవ్యాప్తంగా ఈ కాంగ్రెస్ నాయకులు చేస్తున్నటువంటి లూటీని ప్రతి గడప గడపకి ఈ రోజున తీసుకొని వెళ్తున్నాము కూడా. ఇప్పుడు దేశంలో ట్విట్టర్లో చూడండి, ట్రెండింగ్ మొత్తం కాంగ్రెస్ లూటీనే వస్తుంది. ట్విట్టర్ ఓపెన్ చేస్తే, సోషల్ మీడియా చూస్తే కాంగ్రెస్ లూటీనే వస్తుంది. ఆ బయటపడ్డ బీరువాలే కనిపిస్తున్నాయి. ఇంకా కూడా ఎవరైతే ఈ విధంగా ప్రజల సొమ్ము తీసుకున్నారో ఆ ప్రతి ఒక్కరిని కూడా బయటకు తీసుకొని ఐటీ శాఖ బయటికి తెస్తుంది. ఆ ప్రజలకు తీసుకున్నటువంటి దోచుకున్న సొమ్ముని ప్రతి రూపాయితో సహా వెనక్కి పంపించేటటువంటి బాధ్యత కూడా భారతీయ జనతా పార్టీ తీసుకుంటుంది. ఇప్పటికైనా సరే ప్రజలంతా గమనిస్తున్నారు మీ పప్పులు, మీరు చేసేటటువంటి వేషాలు, మీరు చెప్పే అబద్ధాలు. ఇప్పుడున్నటువంటి తరం, ఇప్పుడున్నటువంటి సమాజం నమ్మేటటువంటి పరిస్థితి లేదని చెప్పని కాంగ్రెస్ తెలుసుకోవాలని చెప్పని మేము తెలియపరుస్తూ